మేడం ఉమ్, ఒక డౌటు. ఏంటి? నా ఇన్స్టా ఎందుకో లాగిన్ అవ్వట్లేదు, కొంచెం చూస్తారా? నీకసలు మైండ్ పనిచేస్తుందా? ఆఫీస్ టైంని సోషల్ మీడియా కోసం యూజ్ చేస్తున్నావు? నీకు శాలరీ ఇచ్చేది ఇందుకేనా? అనండి మేడం, మీరు అనే స్టేజ్లో ఉన్నారు. మీరేమో ఆఫీస్ని పెళ్లి చూపులకు వాడుకోవచ్చు, మేము మాత్రం సోషల్ మీడియా వాడుకోకూడదా? హలో, ఐమ్ యువర్ టీమ్ లీడ్. తెలుసు మేడం, ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అయినా ప్రేమించునోడి ముందు ఇంకెవరినో తీసుకొచ్చి పెళ్లి చూపులు అంటే మాకు హార్ట్ ఉందిగా మేడం, చాలా బాధగా ఉంటుంది. హలో, అయినా అది నా ఇష్టం. లవ్ చేసింది నువ్వు, నేను కాదు కదా. అవన్నీ కాదు మేడం, నిన్న పెళ్లి చూపులో ఏం జరిగిందో నాకు కూడా చెప్పండి. నేనెందుకు నీకు చెప్పాలి? నైట్ నిద్ర పట్టట్లేదు మేడం, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఆల్మోస్ట్ సెట్ అయ్యేలానే ఉంది. అందుకే మళ్ళీ తనని ఈరోజు ఆఫీస్కి రమ్మన్నా. మేమిద్దరం బయటికి వెళ్దామని. ఏ ఆర్య, బాయ్. సుబ్రహ్మణ్యం, ఇది తీసుకో, మేడంకి ఇచ్చే. ఏంటి సార్ ఇది? నా రెసిగ్నేషన్. అదేంటి సార్? నువ్వే చెప్పావు కదా నీ స్టోరీకి ఎండ్ కార్డ్ వచ్చేసిందని. వచ్చేసింది. సార్ నేనేదో సరదాగా. నువ్వన్నావని కాదు, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను సుబ్రహ్మణ్యం. మేడంకి నేనంటే ఇష్టం ఉండి చెప్పట్లేదనుకున్నా, కానీ తనకి అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ ఉంటే ఆ ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది సుబ్రహ్మణ్యం, అందుకే వెళ్ళిపోతున్నా. హలో, అలా ఎలా చేస్తాడు? అది నాకు తెలియదు మేడం, వెళ్ళిపోతానన్నారు. నాకు తెలిసి గోదావరి బస్సులు ఈ టైంలోనే ఉంటాయి మేడం. మ్, The number you are trying to call is currently not reachable. లైఫ్లో ప్రతి ప్రయాణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది, కానీ ఈ జర్నీ నాకేం నేర్పించింది అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. బేసిక్గా ప్రేమ అంటే అంతేనేమో. మనం ఇష్టపడిన వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళ మీద మనం పెంచుకున్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, గోదావరి బస్సులు ఎక్కడుంటాయి?
అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓయ్, ఏంటి అలా వెళ్ళిపోతున్నా? ఏంటి నాతో మాట్లాడవా? నీకోసం అంత దూరం నుండి వస్తే నిన్నెవరు రమ్మన్నారు అసలు? ఏంటి రెస్పెక్ట్ లేదా? ఐమ్ యువర్ టీమ్ లీడ్. నా రెసిగ్నేషన్ నీకు చేరలేదా? ఇక నుంచి నువ్వు నా టీం లీడ్వి కాదు, స్ట్రేంజర్వి అంతే. స్ట్రేంజరా? దిస్ ఇస్ టూ మచ్. నువ్వు అలా ఉంటే ఏం బాలేదు. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడి తన కోసం నానా తంటాలు పడి చివరికి తనకి నువ్వంటే ఇష్టం అని చెప్తే తనకి నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అనంటే ఆ మాట తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? తనేదో కోపంలో అనుండొచ్చుగా, అలా ఎందుకు అనుకోవు? సరే, కోపంలోనే చెప్పుండొచ్చు. కానీ తను ఇష్టపడుతున్నాడు అని తెలిసి కూడా డైరెక్ట్గా ఆఫీస్లోనే వేరే వాడితో పెళ్లి చూపులు. నాది గుండె బండ కాదు చాకిరేవు దెబ్బలు తట్టుకోవడానికి. నా వల్ల కాలేదు, అందుకే ఊరికెళ్ళిపోతున్నా. నాకే పెళ్లి చూపులు అవ్వలేదు. వాడు నా ఫ్రెండ్. నిన్ను కావాలని ఏడ్పించడానికి అలా చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఫస్ట్ ఇంటర్వ్యూలో చూసినప్పుడే చాలా నచ్చేశావు. అయినా ఫ్లాట్లో షెల్టర్ అడిగితే ఏ అమ్మాయి అయినా అలా ఒప్పుకుంటుందా చెప్పు? నీకు తెలియకుండానే నువ్వు చేసే పనులన్నీ చాలా ఎంజాయ్ చేశాను. ఆఫీస్లో ఆ రోజు అందరు నా గురించి బ్యాడ్గా మాట్లాడేసరికి నా కోపం వచ్చి కొట్టేశాను. అయినా నీకు తెలుసు కదా నా కోపం గురించి. నా పాస్ట్ గురించి నీకు చెప్పినప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? నువ్వు నాకెంత కావాల్సిన వాడివో. నీకోసం శారీ కట్టుకున్నప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? నువ్వంటే నాకెంత ఇష్టమో. ఏంటి మాట్లాడవా? ప్రపోజ్ చేయాలా? ఓయ్, నా హార్ట్లో ప్లేస్ ఉంది. షెల్టర్ కావాలా? చెప్పలేని ఆనందం ఇలా తన చెంత వెళ్ళిపోవడం. ఇట్స్ అ మెమొరబుల్ జర్నీ ఆఫ్ మై లైఫ్ టైం.